రాజకీయ లీడర్లకు ఏమైంది? ఇంకా ప్రచారం తక్కువనే చేస్తున్నారు. ఏంది కావచ్చు ముచ్చట అని అనుకుంటున్నాం కదా. ఇక ఇప్పుడు అసలు సినిమాకు పేర్లు పడుడు మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ నామినేషన్ల కార్యం శురువైంది. ఇక అన్ని పేపర్లు తయారు చేసుకొని పైలంగా పట్టుకపోయి నామినేషన్లు వేసిండ్రు 2 రాష్ట్రాల లీడర్లు. మరి ఇక ఎవరెవరు నామినేషన్లు వేసిండ్రు, గా నామినేషన్ల కార్యం ఎట్లయిందని పురా గరుసుకోవాలి కదా. నడువురి మరి. పెళ్లి గదా ముహూర్తాలు చూసుకున్నట్టే నామినేషన్లు వేసేటందుకు పంతులను అడిగి ముహూర్తాలు చూసుకున్నారు లీడర్లు. ఇవాళ తొలుత దినమని కొందరు నామినేషన్లు వేసిర్రు. అటు ఏపీలో సైకిల్ పార్టోళ్లు ఎక్కువ మంది నామినేషన్లు ఎత్తే, ఇటు తెలంగాణలో పువ్వు పార్టోళ్లు ఎక్కువ మంది వేసిండ్రు నామినేషన్లు. తెలంగాణ పువ్వు పార్టీలో మహబూబ్ నగర్ కెంచి డీకే అరుణక్క, మల్కాజ్గిరి కెంచి ఈటెల సారు, మెదక్ కెంచి రఘునందన్ రావు సారు నామినేషన్ వేసిండ్రు. ఇక నాగర్ కర్నూలు కెంచి ఎంపీగా పోటీ చేస్తున్న పోతుగంటి భరత్ అన్న కూడా నామినేషన్ వేసిండు. షామీర్పేట కట్ట మైసమ్మ గుల్లె నామినేషన్ పేపర్లకు పూజలు చేపించి అటెన్కాల పెద్ద ర్యాలీతోటి పోయి నామినేషన్ వేసిండు ఈటెల సారు. తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కిషన్ రెడ్డి సారు కూడా ఉన్నాడు ఈటెల సారు తోటి. ఇక కిషన్ రెడ్డి సారు ఈటెల సారు తోటి ఉంటే లక్ష్మణ్ సారు అరుణక్క తోటి ఉన్నాడు. మెదక్కెంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావు సారు సొంతంగా కారు నడుపుకుంటా పోయి నామినేషన్ వేసిండు. ఇగటు ఏపీలనైతే నామినేషన్ల కార్యం ఎలక్షన్ కార్యం లెక్కనేగా నచ్చింది. పెద్ద పెద్ద ర్యాలీలు, పోటాపోటీ నినాదాలతోటి జోరుగైంది నామినేషన్. మంగళగిరికెంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ అన్న కూడా ఇయ్యాలనే నామినేషన్ వేసిండు. అయితే అన్ని మతాల పూజలు చేసి పెద్ద ర్యాలీతో కూటమి లీడర్లు కార్యకర్తలే పేపర్లు పట్టుకపోయి నామినేషన్ వేసిర్రు. లోకేష్ అన్న అయితే నామినేషన్ కు ఓలే. భీమిలి టికెటే కావాలే అని పట్టుబట్టి మరీ సాధించిన గంటా శ్రీనివాసరావు సార్ కూడా ఇయ్యాల నామినేషన్ వేసిండు. విజయవాడ వెస్ట్ టికెట్ వచ్చిన కూటమి అభ్యర్థి పువ్వుపాటి సుజనా చౌదరి సారు పెద్ద ర్యాలీతోటి పోయి నామినేషన్ వేసిండు. ఇక జనసేనాని పవన్ సారు 22వ తారీఖు నాడే ఎత్తడట నామినేషను. బాబు సారు కుప్పం కెంచి రేపే నామినేషన్ ఎత్తడట. అట్లనే తెలంగాణలో కూడా షెయ్యిపాటి లీడర్ల నామినేషన్లు కూడా రేపటికెంచే శురువైతాయట. కానీ 19, 22, 25వ తారీఖు నాడు మంచి ముహూర్తాలున్నాయని గా డేట్లలో నామినేషన్ లేచేతందుకే చూస్తున్నారట చాలా మంది లీడర్లు. ఇక మరి చూడాలే ముహూర్తాలతోటి లీడర్ల ఫేటు ఎంత మారుతుందో.